ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకుండా రుణమాఫీ చేయండి అని అడుగుతున్న రైతులపై దౌర్జన్యం చూపిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతులంతా కూడా భగ్గుమంటున్నారు. మనకి మరింత సమాచారాన్ని జగిత్యాల నుంచి మా ప్రతినిధి సందీప్ మనకి లైవ్ లో అందిస్తారు. సందీప్, ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయాలి, కానీ అమలు జరగలేదంటూ కూడా అడిగి అడిగి విసిగి వేసారిపోయి ధర్నాలు చేస్తున్న రైతుల మీద నిజంగా అంటే ఎట్లా ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఎటువంటి వైఖరి చూపిస్తోంది అనడానికి పెడుతున్న కేసులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రుణాలు పూర్తి స్థాయిలో ఈ పాటికి మాఫీ జరిగిపోయిండేది, కానీ మాఫీ జరగలేదు. మాఫీ చేయండి అని అడుగుతున్న వాళ్ళపైన 2 ఏళ్లు 7 ఏళ్లు జైల్లోనే ఉండే విధంగా ఉండే సెక్షన్లు నమోదు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రైతాంగం ఏమంటుంది జిల్లాలో? రైట్ సుజ, ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ ఇప్పటి వరకు గత సర్కార్ హయాంలో పూర్తి స్థాయిలో జరిగింది. ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఏ ఒక్కరు కూడా బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరు కూడా వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఈ పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ఈ అనవసర కొర్రీలు 32, 33 రకాల కొర్రీలు పెట్టడం ఒకటి ప్రధాన అంశమైతే, ఇదే అంశం అంటే ఏ రకంగా మాకు రుణమాఫీ కాలేదనే వ్యవసాయ అధికారి వద్దకు వెళ్తే బ్యాంకు చుట్టూ వెళ్ళాలి, బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ వద్దకు వెళ్ళాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి వల్ల తలెత్తింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మినంటాయి. నిన్న మెట్పల్లి వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన రైతులు దాదాపు 600 మంది రైతులు ఒకటేసారి జగిత్యాల్ నిజామాబాద్ రహదారిపైన బైఠాయించారు. ఆ తర్వాత కతలాపూర్లో కూడా లోకా బాపిరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహించారు. ఇవాళ కరీంనగర్ నిజామాబాద్ రహదారిపైన కూడా బైఠాయించి దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ రకమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చేటువంటి అధికారి లేడు. ఒకవేళ చెప్తే వారం లోపు సెట్ చేస్తాం, లేదా 10 రోజుల్లో పూర్తి చేస్తాం, కమిటీ వేస్తాం, ప్రభుత్వమే చూసుకుంటుంది, ఈ రకమైన కొర్రీలు పెట్టడం తప్ప అసలు ఎందుకు రుణమాఫీ జరగలేదనేది మాత్రం క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తానికి 3వ విడతలో 13,799 మంది బ్యాంకు ఖాతాలకు గారు 10,455 మంది కుటుంబాలకు మాత్రమే మాఫీ జరిగింది. మరి మాఫీ కాని వాళ్ళు ఎవరంటే అధికారుల వద్ద సమాధానం లేదు. ఎందుకంటే సాంకేతిక సమస్య కారణంగా తాము ఎటువంటి డాటా మా దగ్గర లేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఇక వ్యవసాయ అధికారులు అడిగితే మాత్రము ఖచ్చితంగా ఇదే డాటా కొనసాగుతోంది, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మా తరపున కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తంగా జిల్లా కలెక్టర్ సమాధానం ఇవ్వాలి, కలెక్టరే మాకు హామీ ఇస్తే తప్ప మేము మా నిరసనలు కొనసాగామంటూ ఇటు రైతులు రోడ్డెక్కే పరిస్థితి. ఇప్పటికే రోడ్డెక్కారు. గ్రామ స్థాయి నుంచి కూడా ఇవాళ ఒక ఉద్యమం అయితే ప్రారంభమైపోయింది. ఇవాళ నిన్నటి నుంచే పూర్తిగా కూడా కొనసాగుతుంది. మరి మున్ముందు మరింత ఉధృతం చేస్తాం, ఇది కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మెట్పల్లి జగిత్యాల అర్బన్ మండలం గ్రామ స్థాయిలో కూడా ఈ పోరాటం అయితే కొనసాగుతున్నటువంటి వేళ రైతు భరోసా పేరుతో ఆ సాయం కూడా అందించలేదు పెట్టుబడి కోసం సంబంధించి. మరోవైపు రుణమాఫీ జరుగుతుందని చెప్పి కూడా మోసం జరిగింది. ఈ 3 విడతలు జరిగినా కూడా చాలా మంది రైతులకి రుణమాఫీ అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఈ విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి కొనసాగితే నిజంగా రైతాంగం పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతుంది. రైట్, ఖచ్చితంగా 3 విడతల్లో కూడా ఇప్పటి వరకు మెజార్టీ రైతులకు రుణమాఫీ జరగలేదు. ఎందుకంటే ఇవాళ భారీ ఎత్తున జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి పూడూరు వద్ద నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కొనసాగిన దరిమిల ఈ పూడూరు గ్రామంలో దాదాపు 1,100 మంది రైతులుంటే అందులో 650 మంది రుణమాఫీ ఉన్నటువంటి రైతులుంటే అందులో కేవలం 150 మందికి మాత్రమే జరిగింది. ఆ 150 మంది కూడా మిగతా రైతుల పరిస్థితి ఏంటి? కేవలం వడ్డీ చెల్లించలేనే కారణము. అంటే ఉదాహరణకు 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి కూడా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా అసలు వడ్డీతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ అన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ రుణమాఫీ కూడా కాలేదు. ఇటువంటి ఎన్నో ఆంక్షల నేపథ్యంలో ఇవాళ జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాలో అంటే వాస్తవానికి
మొన్నటి వరకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రానికే జగిత్యాల జిల్లా అనేది అన్నం గిన్నెగా మారింది. రైస్ బౌల్ ఆఫ్ జగిత్యాల అనేటువంటిది ప్రధానంగా రాష్ట్ర యావత్ రైతాంగానికి తెలుసు. వ్యవసాయ శాఖ నుంచి కూడా ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఎన్నోసార్లు కూడా జిల్లాకే ప్రధానమైనటువంటి అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం అనేటువంటి ప్రధాన జీవనాధారం ఇక్కడ రైతులకు. అటువంటి రైతాంగాన్ని ఇవాళ బొంద పెట్టేటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎటువంటి కనీస ఆసరా ఇవ్వకపోవడము, మొన్నటి వరకు ఎరువులకు పంచాయతీ, ఆ తర్వాత ఈ జిలుగులు విత్తనాలకు సంబంధించి, ఇప్పుడు తాజాగా ఈ రుణమాఫీకి సంబంధించి ఇటువంటి ఎన్నో అంశాలు కూడా రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. తామెందుకు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి తమను ఇప్పుడు ఎందుకు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి తలెత్తింది. మరి ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక రైతు దాదాపు నిన్న మనము ఒక అంబార్పేట్ జగిత్యాల అర్బన్ మండలంలో ఒక రైతును చూస్తే 4,300 అప్పు వడ్డీ చెల్లించినప్పటికీ కూడా ఆయనకు మాఫీ కాలేదు. మరి తప్పెవరిదని వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే బ్యాంకుకి వెళ్ళాలని సూచించారు. బ్యాంకు అధికారుల దగ్గరికి వెళ్తే వారు వ్యవసాయ శాఖ దగ్గరికి చెప్పారు. మరి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమా, ఈ ఇద్దరి మధ్యలో ఈ మొత్తానికైతే రైతులు నలిగిపోతున్నారు. కేవలము 20,000 అప్పున్నటువంటి రుణమాఫీ చేయాల్సినటువంటి వ్యక్తి కూడా ఇప్పటికీ జరగలేదు. కేవలం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35% లోపే రుణమాఫీ జరిగింది. 13,799 మందికి మూడో విడతల అకౌంట్లలో జమ చేసినాము. దాదాపు 172 కోట్లని చెప్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో జరిగిందా అనేది మాత్రం తెలవాల్సి ఉంది. అధికారుల ఫోన్లు మెసేజ్ రాకపోవడము, అలాగే బ్యాంకు స్టేట్మెంట్లు రాకపోవడము, అధికారుల వద్దకు వెళ్తే సాంకేతిక లోపాలు, ఇట్లా అనేక కారణాలు సూచిస్తున్నారు. ఇక రేపటి ధర్నాకు సంబంధించి అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున రైతులు రాబోతున్నారు. అలాగే కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో అక్కడ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. ఎందుకంటే స్వచ్ఛందంగా రైతులే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా కొర్రీలు పెట్టడము, ఈ తమకెందుకు ఈ పంచాయతీ అనే విధంగా వారంతా కూడా స్వచ్ఛందంగా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు ముట్టడిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. బ్యాంకు అధికారులను నిలదీసేటువంటి పరిస్థితి, మంత్రులు గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఊర్లకు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో మరి ఇప్పటికైనా ఈ అధికారులు ఏం సమాధానం చెప్తారు, మరి ఎప్పుడు మాఫీ చేస్తారు? మరోసారి అంటే ఈ రైతులంతా ముట్టడించినటువంటి పక్షంలో తాము ఒక కమిటీ వేస్తామని చెప్తున్నారు. మరి తాము చేసేటువంటి రుణమాఫీ గతంలో ఎన్నటి లేని విధంగా ఇప్పుడు కొత్త కమిటీ ఎందుకు, ఈ కమిటీలు ఎందుకు పెడుతున్నటువంటిది కూడా రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. మరి ఏం చేస్తారు, ముందు ఏం జరగబోతుంది? మొత్తంగా ఒక రైతు పక్షానైతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చబోతోంది. మరి ఏం జరగబోతుంది? నిన్న మెట్పల్లిలో చూసాం, భారీ ఎత్తున జరిగింది స్వేచ్ఛ. రైట్ సందీప్, ఏ విధంగా చూసినా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా ఎంతమందికి అమలైంది రుణమాఫీ అనేది చూసుకుంటే అమలు కాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంత స్థాయిలో అమలు కాని పరిస్థితిలో అమలు అయిపోయింది, పూర్తయిపోయిందనే మాట ఎట్లా చెప్పిండ్రు నిన్న మొన్న అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది.